నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, యాక్చువల్గా చంద్రబాబు గారి ఫ్యూచర్ విజన్ అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆయన మొదలుపెట్టిన ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది 1996లో మొదలు పెడితే ఇప్పుడు 2026లో అది ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది. సో ఇది సాగునీరు త్రాగునీరుగా ఎలా ఉపయోగపడుతుంది, అలాగే దాని ప్రత్యేకతలు, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అమ్మా ఇది. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతమైన ప్రాజెక్టు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు ఒక 10-15 డేస్లో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయబోతున్నారు. దాన్ని బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఇది. శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ని ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాకి తీసుకెళ్తాయి. వాటర్ 4.5 లక్షల ఎకరాలకి ఈ సాగునీరుకి పనికి వస్తుంది అనమాట. 15 లక్షల మందికి త్రాగునీరుకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా నీకు జస్ట్ వెరీ బ్రీఫ్గా చెబుతా. డీటెయిల్గా ఇంకా తర్వాత చాలా డీటెయిల్గా తర్వాత వేరే వీడియోస్లో చేద్దాం. బ్రీఫ్గా అసలు వెలుగొండ అంటే ఏంటి, అసలు ఎప్పుడు మొదలైంది, ఎవరి కోసం మొదలైంది చెప్తాను. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారనమాట. ఇది ఇప్పుడు ఎంత, ఇది 2026, అంటే 30 years పట్టింది అది అవటానికి. 30 సంవత్సరాలు పట్టింది అది. డిఫరెంట్ గవర్నమెంట్స్ మారి రకరకాలుగా స్లోగా జరిగి ఇప్పటికీ పూర్తి చేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ నెల అంటే ఆగస్టు ఆఖరికి కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ దాన్ని ఓపెన్ చేయబోతున్నారు. 2024లో ఏం చేశారో తెలుసా? ప్రాజెక్ట్ అవ్వకుండానే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి జాతికి అంకితం చేశాడు ఆయన. ప్రజలు మోసం చేశారు. అక్కడ ప్రాజెక్ట్ అవలా. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 2024 కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో దగ్గర 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఫినిష్ చేస్తున్నారు. 2 టన్నెల్స్ ఉంటాయమ్మా. 2 టన్నెల్స్ శ్రీశైలంలో కృష్ణా వాటర్ నుంచి ఆ టన్నెల్స్ ద్వారా నల్లమల సాగర్ అని రిజర్వాయర్కి వాటర్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ 2 టన్నెల్స్ వర్క్ ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆలోచించుకోమ్మా. 2004లో రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత 2005లో ఆయన మళ్ళీ శంకుస్థాపన చేసి కాలువ వర్క్లు కొంతవరకు చేశాడు. తర్వాత మళ్ళా 2014-19లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ టన్నెల్ వర్క్స్ చేపట్టారనమాట. ఒక్కొక్క టన్నెల్ అంటే కొండలో నుంచి చిల్లు అనమాట. పెద్ద ఇది 18 కిలోమీటర్లు ఒక్కొక్క టన్నెల్. 2 టన్నెల్స్ 18, ఒక్కొక్క టన్నెల్ లెంత్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఈ టన్నెల్లో నుంచి వాటర్ నల్లమల సాగర్ రిజర్వాయర్లోకి వెళ్తుంది అనమాట. ఆ టన్నెల్ వర్క్ అవలా ఇంతవరకు 30 సంవత్సరాల్లో. ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసి దాని లైనింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడున్న మన ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు ఒక 2 రోజులు నైట్ అండ్ డే ఆ టన్నెల్లో ఉన్నాడు ఆయన. నైట్ అండ్ డే ఎంతో రిస్క్తో కూడిన వ్యవహారం అనమాట. చక్కగా అది ఒకటేమో 7 meters విత్, ఒకటేమో 9 meters విత్ అనమాట. 2 టన్నెల్స్ నుంచి కృష్ణా రివర్ వాటరు ఒక టన్నెల్లో 3,000 క్యూసెక్స్, ఒక టన్నెల్లో 8,000 క్యూసెక్స్, అంటే దగ్గర 11,000 క్యూసెక్స్ వాటర్ కెపాసిటీ ఉందన్నమాట. అంటే ఒక టీఎంసీ కంటే కొంచెం తక్కువ అనమాట. ఒక టీఎంసీ అంటే 12,000 క్యూసెక్లు. అంటే ఒక టీఎంసీ పర్ డే, దగ్గర ఒక టీఎంసీ పర్ డే 21 కిలోమీటర్లు ప్రయాణించి కాలువలో టన్నెల్ తర్వాత ఒక్కొక్క టన్నెల్ 18 కిలోమీటర్ల లెంత్. ఒక టన్నెల్లో టీఎంసీ అంటే మామూలుగా టన్నెల్ బోరింగ్ మిషన్ అని ఉంటుంది అనమాట. ఇరుక్కుపోయింది దాంట్లో. దాన్ని మొత్తం ఈ నెలంతా దాన్ని పాల్గొట్టి తీసేశారు. 2 టన్నెల్స్ క్లియర్ అయిపోయినాయి, వర్క్ క్లియర్ అయిపోయింది. టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 18 కిలోమీటర్స్ టన్నెల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటరు 21 కిలోమీటర్లు కాలువ ఉంటుంది. ఆ కాలువ నుంచి నల్లమల సాగర్కి వెళ్తుంది అనమాట వాటరు. నల్లమల సాగర్ అనేది ఒక రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ని వాటర్ నిలబెట్టడానికి 3 గ్యాపులు ఉంటాయి. ఆ 3 గ్యాపుల్ని పూర్తిగా నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు అనమాట. ఈ 2 సంవత్సరాల్లో ఎంతో వేగంగా ఈ కాలువలు, ఈ టన్నెల్ వర్క్ కానీ, టన్నెల్ లైనింగ్ కానీ, ఈ ఫీడర్ కెనాల్ వర్క్ కానీ లాస్ట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇవన్నీ యాక్చువల్గా ఎంతో వేగంగా పూర్తి చేశారు. ఈ నెలాఖరులో చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ పెట్టారు. ఆగస్టు ఆఖరికి కానీ సెప్టెంబర్ 1 కానీ దాన్ని ప్రారంభిద్దామని అనమాట. ఈ 4.5 లక్షల ఎకరాల సాగులో 3.5 లక్షల ఎకరాలు ఒక ప్రకాశం జిల్లాలోనే అవసరపడతాయి అన్నమాట. ప్రకాశం జిల్లా పొలాలకి ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి ఈ నియోజకవర్గాలకి ఉపయోగపడుద్ది. 4.5 లక్షల ఎకరాల సాగులో
3.5 లక్షల ఎకరాలు ప్రకాశం జిల్లాలోనే వస్తుంది అనమాట. ఒక 70 నుంచి 80 వేల ఎకరాలు నెల్లూరు జిల్లా, ఒక 40 నుంచి 50 వేల ఎకరాలు కడప జిల్లా. అంటే 3 జిల్లాల్లో సాగునీరుకి పనికి వస్తుంది. అట్లాగే 30 మండలాల్లో 15 లక్షల మందికి త్రాగునీరుకి పనికి వస్తుంది అనమాట. ఇలా అద్భుతమైన ప్రాజెక్ట్, ఎక్కడ లిఫ్ట్ లేదు, గ్రావిటీతోనే నీళ్లు వస్తాయి. బ్రహ్మాండమైన ప్రాజెక్టు. అట్లీస్ట్ 30 సంవత్సరాల తర్వాత అయినా ఇప్పుడు కంప్లీట్ అయింది. కాబట్టి అక్కడ మార్కాపురం ఎమ్మెల్యే మొన్న ఏమన్నాడు తెలుసా? మార్కాపురం ఎమ్మెల్యే దీని గురించి ఏం చెప్పాడు తెలుసా? ఈ మార్కాపురం జిల్లాకి చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టాలి, ఆయన బోల్డ్ మార్కాపురాన్ని జిల్లా చేసిన ఘనత ఆయనకి దక్కింది. అట్లాగే ఈ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసిన ఘనత కూడా ఆయనకే దొరికింది. 30 సంవత్సరాల క్రితం 96లో ప్రారంభించింది ఆయనే, 26లో ఓపెన్ చేయబోతుంది ఆయనే. కాబట్టి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది 3 జిల్లాలకి చాలా అద్భుతమైన ప్రాజెక్టు. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరుకి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా చాలా డీటెయిల్డ్గా అసలు టన్నెల్స్ ఏంటి, ఎట్లా చేశారు, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం ప్రాజెక్టు ఖర్చు దగ్గర 9,000 కోట్ల నుంచి 10,000 కోట్లు ఉందన్నమాట. ఇంకా కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్, ఇవన్నీ చాలా పని ఉంది. వితిన్ 1 ఇయర్లో అది కూడా అయిపోతుంది. పొలాలకు కూడా నీళ్లు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఓపెన్ చేసేది ఎక్కడికంటే ఈ టన్నెల్స్ నుంచి, ఈ 21 కిలోమీటర్స్ ఫీడర్ కెనాల్లో నుంచి రిజర్వాయర్ నల్లమల సాగర్, దాని పేరు నల్లమల సాగర్ నింపుతారనమాట. ఫస్ట్ అది పెద్ద రిజర్వాయర్ అనమాట. అది రేపు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించబోతున్నాడు. ట్రయల్ రన్ ఈ వారంలో వేయబోతున్నారు అనమాట, ట్రయల్ రన్. సో ఇది ప్రకాశం, నెల్లూరు, కడప ప్రజలకి ఇది మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.